హలో ఫుడీస్, వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్. నేను ఈరోజు మీకు ఆలు పరాటా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా ఆలు, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, ముందుగా చపాతీ పిండిని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత బౌల్ తీసుకొని దాంట్లో బాయిల్ చేసిన ఆలుని వేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి ఆనియన్స్ని, సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. చూడండి, ఇదంతా మెత్తగా మిక్స్ అయ్యేలా కలపాలండి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలపాలండి. చూడండి, ఈ విధంగా ఆలు స్టఫ్ని రెడీ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలండి. ఇది స్టఫింగ్కి పెట్టుకోవడానికి బాగుంటుందండి. తర్వాత చపాతీ బాల్స్ని ఇలా పార్టిషన్స్గా చేసుకొని ఒక్కొక్క చపాతీని ఇలా తీసుకొని మెల్లిగా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో ఆలు మిక్చర్ని స్టఫ్ చేసుకోవాలండి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా పరాటాకి రెడీ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పరాటాకి రెడీగా చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మళ్ళీ బాల్ లాగా రోల్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పరాటా లాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్నింటినీ పరాటాలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 by 1 పరాటాలన్నింటినీ మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోవాలండి. అంతే అండి, వేడి వేడి ఆలు పరాటా రెడీ. దీనిలోకి రోటీ చట్నీ కానీ మ్యాంగో పికిల్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.